హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇలా ఉన్న శారీస్ అలా రెడీ అవ్వాలి అంటే ఇలా రోలింగ్ చేసుకోవాలన్నమాట. రోలింగ్ ఎలా చేయాలో చూద్దామా మరి? చూడండి ఎంత నీట్గా రెడీ అయినాయో మనకి ఈ శారీస్. నిన్న గంజి పెట్టడం చూపించా కదా, అలా గంజి పెట్టిన తర్వాత మనం రోలింగ్ చేసి రెడీ చేసిన శారీస్ అన్నమాట ఇవి. చూడండి, ప్లెయిన్ శారీస్ ఇవి. ఆర్గంజా శారీసు, జార్జెట్ శారీసు, లెనిన్ జూట్ శారీసు ఉన్నాయి. చూడండి, గంజి పెట్టిన తర్వాత మనకి శారీ ఒక పొరకి ఒక 2 పొరలు అతుక్కొని ఉంటుంది అనమాట. దాన్ని డైరెక్ట్గా మనం అలా తీసేస్తే చినిగిపోతుంది. కాబట్టి ముందుగా మనం గంజి పెట్టుకున్న శారీస్కి ఇలా వాటరు స్ప్రే చేసుకోవాలి. చూడండి, పంపు ఉంటుంది కదా మన దగ్గర, మందు కట్టే పంపు. ఆ పంపుతోటి మనం వాటర్ని చాలా లైట్గా స్ప్రే చేసుకుంటే మనకి శారీ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇలా స్ప్రే చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ముందుగా శారీస్ రోలింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ప్రతి శారీ 2 వైపులా నీట్గా వాటర్ స్ప్రే చేసుకోవాలి. వాటర్ స్ప్రే చేసి ఆరిపోకుండా మనం ఇలా టబ్లో బాగా అదిమి పెట్టుకోవాలన్నమాట. అదిమి పెట్టుకుంటే మనకి శారీ అనేది ఆరిపోకుండా నీట్గా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. మన కలర్సు, మన డైయింగ్ కలర్స్ ఒకదానికొకటి అంటుకోవండి, బాగుంటాయి. అలానే చూడండి, మనకి రోలింగ్ కర్రనికి ఇలా సీలలు ఉంటాయి అన్నమాట. రోలింగ్కి మనకి సపరేట్గా కర్రలు ఉంటాయి. ఆ కర్రకి ఇలా సీలలు ఉంటాయి. ముందుగా ఆ సీలలకి మనం ఇలా పేపర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా పేపర్ని ఫిక్స్ చేసుకోవటం వలన కర్రకు ఉండేటటువంటి ఆ కలరు మనకి శారీకి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ముందుగా ఒక పైపు కానీ కర్ర కానీ ఏదన్నా ఉంటే కట్టు చెంగుని మనం ఆ పైపుకి ఇలా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా చుట్టుకుంటాం వలన మనకి శారీ నీట్గా వస్తుంది. అలానే మనం పమిట చెంగుని ఈ సీలల దగ్గర ఫిక్స్ చేస్తామన్నమాట. చూడండి, అలా ఫిక్స్ చేయటం కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. నీట్గా ఇలా ముందుగా ఇటు నా వైపు నేను పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ సీల పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంచెం దూరంలో సీలలు, ప్రతి ఒక బెత్తె దూరంలో మనకి సీలలు ఉంటాయండి. దీనికి ఇలా ప్రతి దానికి మనం సీలలకి ఇలా పమిట చెంగును మాత్రమే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. దీనికంటే ప్రింటింగ్ లేదు కాబట్టి నేను ఎటువైపు అయినా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అలానే ప్రింటింగ్ వేసి ఉంటే మాత్రం రివర్స్లో మనం శారీని రోలింగ్ చేసుకోవాలి. చూడండి, ఆ ధరన నేను సీల ఒక సొవ్వ లాంటిది అక్కడ బెజ్జాలు ఉంటాయి అన్నమాట. ఆ బెజ్జంలో ఒక సొవ్వని అమర్చాను. దాంతో మనం ఈ రోలింగ్ కర్రని తిప్పుకుంటూ నీట్గా ఈ అంచుల్ని నీట్గా ఇలా లాగుతూ, మరీ లాగొద్దండి, ఊరకల్లా లైట్గా పట్టుకొని మనం రోలింగ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మనకి చీర చాలా అందంగా ఉంటుందండి. ఎందుకంటే మనకి చివరిన కట్టు చెంగును మాత్రమే ఎండ తగులుతుంది కాబట్టి కలర్స్ పోయే అవకాశం ఉండదు. చాలా నీట్గా రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు తడిగా ఉంది కదండి, రోలింగ్ చేసేటప్పుడే మనకు శారీ ఇలా తడిగా ఉండాలన్నమాట. తడిగా లేకపోతే మనకి నీట్గా రాదు శారీ. ఎక్కడన్నా మనకి ముడతలు పడినట్టు అనిపించినా కూడా అలా కొంచెం తడి చేయి చేసుకొని కొంచెం అలా వాటర్ని తడిపితే చీరని నీట్గా వస్తుందండి. ఇలా మనం శారీని రోలింగ్ చేయటం వలన కలర్స్ పోవు, బాగా నీట్గా రెడీ అవుతాయి మనకి. ఇలా నీట్గా అటు ఒకళ్ళు ఇటొకళ్ళు కూర్చొని మనం అంచుల్ని ముడతలు పడకుండా నీట్గా రోలింగ్ చేసుకుంటే శారీస్ చాలా బాగుంటాయండి. మనకు ఐరన్ చేసినప్పుడు ఆ వేడికే కొంచెం కలర్ షేడ్ అయినట్టు అనిపిస్తాయి, కానీ రోలింగ్ చేస్తే మనకి కటింగ్ ఒక్కటే ఎండలో ఉంటుంది కాబట్టి ఇది మనకి ఎండ బాగుంటే పొద్దున పూట చేసాం కాబట్టి సాయంత్రం కల్లా ఆరిపోతాయండి. లేకపోతే ఇంకొక రోజైనా మనం ఎండలో ఆరిపోయేదాకా మనం వీటిని ఎండలో పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ పైప్ పట్టుకోవడానికి ఇద్దరు అవసరం లేదండి. మా అమ్మాయి అంటే
నేను కూడా చేస్తానని చెప్పేసి పట్టుకుంటానని చెప్పి వచ్చి పట్టుకుంది. అక్కడ ఒకళ్ళు పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం సీలలకి ఫిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగా శారీని. ఇంకొక శారీ కూడా నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇలా మీరు రోజుకి నేనైతే గంటకి ఒక 20 శారీస్ దాకా నేను రోలింగ్ చేసేస్తానన్నమాట. మీరు కూడా రోలింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి. దీనికి మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు. రోలింగ్ చేసే బిజినెస్ మనకి ఒక్కొక్క కర్ర వచ్చేసి దాదాపు 800 రూపీస్ అలా కూడా పడుతుందండి. నాకైతే ఒక 40 కర్రల దాకా ఉన్నాయి. ఈ 40 కర్రలు నేను 2 గంటల్లో చేసేస్తాను. అదే మనకి 100 కర్రలు ఉన్నా సరే మనం చేసుకోవచ్చండి బిజినెస్. మనకి బాగుంటుంది రోలింగ్ బిజినెస్. చూడండి, ఇది బ్లౌజ్ అనమాట. ఏ శారీ అయితే చుట్టామో ఆ చీర మీద బ్లౌజు మనం ఇక్కడ దాని మీదే చుట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం ప్రతి చీరని రెడీ చేసి పెట్టేసాము. ఇక్కడ ఒక గంటలో నాకైతే ఒక 20 శారీస్ రెడీ అయిపోతాయి. మనం ఇలా రోలింగ్ కర్రలు తీసుకొచ్చుకొని ఎంచక్కా రోలింగ్ చేసుకోవచ్చు. చూడండి, నేను అన్ని శారీస్కి బ్లౌజెస్ చుట్టలేదు. బ్లౌజెస్ అన్నీ విడిగా ఒకే కలర్ బ్లౌజెస్ ఒక కర్రకి ఒక 6 బ్లౌజెస్ దాకా నేను ఒక కర్రకి చుట్టి పెడుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే త్వరగా మనకి పని అయిపోతుంది, ఆరిపోతాయి. ఈ రోజుల్లో చలి రోజులు కదండి, కొంచెం త్వరగా శారీ ఆరటం కొంచెం లేట్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను బ్లౌజెస్ వేరే కర్రకి చుట్టి పెడుతున్నాను. చూడండి, ఈ కలర్లో నేను ఒక 6 శారీస్ దాకా రెడీ చేశాను. కాబట్టి ఈ 6 బ్లౌజెస్ ఒకే కర్రకి చుట్టేస్తున్నాను అనమాట. అంటే ఒక చీరంతా మనకి ఈ కర్రకి సరిపోతుంది. చూడండి, బ్లౌజెస్ కూడా ఇలా చుట్టుకొని మనం ఒక కర్రకు పెట్టేసుకుంటే, చూడండి ప్లెయిన్ శారీస్ మీదకి నేను ఇలా డిజైన్ బ్లౌజ్ రెడీ చేశాను అనమాట. మనం 3 షేడ్స్ శారీస్ తయారు చేసుకున్నాం కదా, దాని మీదకి ఈ బ్లౌజెస్ సమోసా డిజైను బ్లౌజెస్ రెడీ చేసాము. చాలా బాగున్నాయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ఇస్తాను. మీకు సేల్ కోసం కావాలైనా అన్నా కూడా నేను శారీస్ ఇస్తానండి. మీకు రిటైల్ అయినా ఉంది, హోల్సేల్ అయినా ఉంది మన దగ్గర. చూడండి ఎంత చక్కగా రెడీ అయినాయో శారీసు. నేనైతే రోజుకి ఒక 40 శారీస్ ఇలా రోలింగ్ చేసేస్తాను. ముందుగా గంజి పెట్టేసుకొని మనం ఇలా రోలింగ్ చేసుకుంటే చీరలు ఎంతో అందంగా రెడీ అవుతాయి. అలానే చూడండి, మనకి బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే చూడండి, మీకు ఆ షేడ్స్, ఆ షైనింగు ఎంత బాగుంటుందంటే. ఇది 3 కలర్స్ అండి శారీ. చూడండి, మనం ఓపెన్ చేస్తున్నప్పుడు మీకు బాగా నీట్గా ఆరిపోయిందండి శారీ. ఇది ఒక కలర్కి ఒక కలరు అంటుకోకుండా మనం ఇక్కడ పేపర్లు కూడా ఫిక్స్ చేసామన్నమాట. ఈ చీర తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. అక్కడ సీలలు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా రెడీ అయిందో మనకి ఈ శారీ. 3 కలర్స్ శారీ, ఆర్గంజా శారీ అన్నమాట ఇది. మీకు కలర్స్ నచ్చిన, షేడ్స్ నచ్చిన కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో నా శారీసు. చూడండి ఇంత నీట్గా రెడీ చేస్తున్నాం కదా శారీసు. నేనైతే శారీస్ని పసిపిల్లల్ని చూసుకున్నట్టే చూసుకుంటానండి. ఎవరన్నా చీర మీద చెయ్యేస్తే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అసలు. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మీరు రోలింగ్ నేర్చుకోవాలనుకున్నా కూడా చూసి నేర్చుకోండి ఎంతో చక్కగా.
అలానే మనం ఇంకా కొన్ని శారీస్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. నేను ఒక 40 శారీస్ దాకా రెడీ చేశాను నిన్న. అవన్నీ ఇవాళ ఆరిపోయినాయి అన్నమాట. ఈ షేడ్స్ అన్నీ కూడా శారీస్ చూడండి ఒకసారి. ఇలా నీట్గా తీసుకోవాలన్నమాట. సీలలకి పెట్టాం కదా మనం, నీట్గా తీసుకుంటే మనకి చీర అనేది చినిగిపోకుండా ఉంటుంది. హడావుడిగా తీస్తే మనకి శారీ అనేది చినిగిపోయే అవకాశం ఉంటుంది. చూడండి ఇది కూడా 3 కలర్స్ శారీ. ఎక్కువ ఆర్గంజా శారీసే పెట్టేశానండి ఇవాళ. కొన్ని జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి ఇలా నీట్గా మడత పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకి శారీ ఇంకా నలిగిపోకుండా ఉంటుంది అన్నమాట. రోలింగ్ చేస్తే ఎప్పుడైనా సరే చీర అనేది నీట్గా ఉంటుంది. ఇస్త్రీ కన్నా కూడా చాలా నీట్గా వస్తుందండి మనకి రోలింగు. మనం ఇస్త్రీ చేసిన దానికన్నా కూడా రోలింగ్ చేస్తే చీర చూడండి, ఆ మడతలు కూడా చిన్న చిన్న మడతలు మీకు కనిపిస్తున్నాయా? ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది చీర. షేడ్ కూడా మారదండి మనం రోలింగ్ చేస్తే. అదే ఐరన్ చేస్తే మనకి షేడ్ మారే అవకాశం ఉంటుంది అన్నమాట. రోలింగ్ చేస్తే మాత్రం మనకి ఆ షేడ్ కూడా అస్సలు కొంచెం కూడా షేడ్ అవ్వదు అనమాట కలరు. అందుకే ఎవరైనా సరే రోలింగ్కి ఇవ్వండి శారీస్ అంటుంటారు. చూడండి చక్కగా షేడ్ మీకు ఎలా కనిపిస్తుందో రోలింగ్ చేస్తే. 3 కలర్ షేడ్ నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చక్కగా రెడీ అయిపోయినాయి మనకి శారీస్ అన్నీ. ఇది లెహరియా జార్జెట్, సీతాఫల్ డిజైను, లెహరియా జార్జెట్ శారీస్ ఇవి. మన దగ్గర రిటైల్ ఉంది, హోల్సేల్ ఉందండి. శారీస్ కావాలంటే కామెంట్ పెట్టండి. నేను ఆన్లైన్లోనే పంపించేస్తాను మీకు శారీస్ కావాలంటే. చూడండి ఇది లెహరియా గోల్డ్ బోర్డర్ లెహరియా శారీ అన్నమాట. ఇందాక ప్లెయిన్ జార్జెట్టు, లెహరియా జార్జెట్టు, ఇది వచ్చేసి గోల్డ్ బోర్డర్. ఇది ప్లెయిన్ శారీ, మళ్ళీ ప్లెయిన్ లెహరియా అన్నమాట. ఇది షిగోరి డిజైను, సీతాఫల్ డిజైను, చాలా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇది బ్లౌజు, మనం నిన్న శారీకి బ్లౌజ్ చుట్టాం కదా, ఆ బ్లౌజ్ అన్నమాట. చూడండి మనది 6 మీటర్స్ శారీ, చాలా పెద్దగా ఉంటుందండి. మీరు కట్టుకున్నా కూడా చీర చాలా కుచ్చిళ్ళు వస్తాయి. చూడండి ఇవి బ్లౌజెస్, శారీ మీద బ్లౌజెస్. చాలా మనం ప్లెయిన్ శారీకి డిజైన్ బ్లౌజ్ ఇచ్చాము, డిజైన్ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చామన్నమాట. హ్యాండ్స్ వరకు మనకి డిజైన్ వచ్చేస్తుంది, బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వస్తుంది అన్నమాట. అదే మనం ప్లెయిన్ శారీకి అయితే డిజైనర్ బ్లౌజ్ ఉందన్నమాట. చూడండి ఇది డిజైన్ బ్లౌజ్, అదే డిజైన్ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. ఇలా మనం ప్రతి శారీ రెడీ చేసాము. చూడండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్, ఇలాంటి వీడియోస్ చాలా చూపిస్తాను. మీకు ఏదన్నా కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.